వేసవి వస్తే ఎండలు, ఋతుపవనాలు వస్తే వర్షాలు. ప్రతి కాలానికి ఒక సీజన్ ఉంటుంది. కానీ పాలిటిక్స్ అలా కాదు. ఇప్పట్లో ఎన్నికలు లేవని సైలెంట్ గా కూర్చోవడం లేదు కొందరు లీడర్లు. మొన్నటిదాకా గొంతు చించుకున్నాం, ఇప్పుడన్నా కాస్త కూల్ గా ఉందాం అనుకోవడం లేదు. సవాళ్లు ప్రతి సవాళ్లతో ఏపీలో ఇప్పటికీ హాట్ గా ఉన్నాయి కొన్ని నియోజకవర్గాలు. బహిరంగ చర్చకు సై అంటున్నాయి, రాజీనామాలకు సిద్ధమంటున్నాయి. కడప గడప నుంచి ఉత్తరాంధ్ర పలాస దాకా రాజీ లేదంటోంది రాజకీయం. పెళ్ళో పేరంటమో ఉంటే పండగో పబ్బమో వస్తే పట్టుపంచె బయటకు తీస్తాం. రాజకీయాలైనా అంతేగా. ఎన్నికలు వస్తేనే నాయకులు తొడగొట్టేది, ఆ 4 రోజులు మాటల యుద్ధానికి దిగేది. కానీ 24/7 365 డేస్ ఎన్నికలతో సంబంధం లేకుండా కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయం రంకెలేస్తోంది. చిత్రం ఏంటంటే తాడిపత్రి లాంటి నియోజకవర్గమే కాదు, ఏపీలోని 1 డజన్కు పైగా నియోజకవర్గాల్లో పంతం నీదా నాదా అంటున్నారు నేతలు. ఎన్నికలైపోయి ఏడాది గడిచినా రాజకీయం సెగ తగ్గకుండా చూస్తున్నారు. అధికారం మారింది. దీంతో చాలా నియోజకవర్గాల్లో వైరుపక్షం సైలెంట్ అయిపోయింది. ఇప్పుడేం ఎన్నికలు లేవు, చొక్కాలు దించుకున్న లాభం లేదని కొంతమంది నేతలు కామైపోయారు. అయితే కొన్ని చోట్ల మాత్రం ఏదో రేపో మాపో ఎన్నికలున్నాయా అన్న అనుమానం వచ్చేలా ఆవేశంతో ఊగిపోతోంది రాజకీయం. కమాన్ చూసుకుందామంటున్నారు అక్కడి అధికార ప్రతిపక్ష నాయకులు. ఎన్నికల సమయంలో సెగలు కక్కిన తాడిపత్రిలో ఆ వేడి ఇప్పటికీ తగ్గలేదు. కేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య అదే టెంపో కంటిన్యూ అవుతోంది. అయ్యా, నేను తాడిపత్రికి వచ్చాక ఎప్పుడు సంసిద్ధంగానే ఉన్నా. నువ్వు నన్ను చూసి భయపడి పోలీసులను ఆశ్రయిస్తాండవు. నీ హైడ్రామాలన్నీ నాకు తెలుసు, నీతో ఏమీ కాదు. బహిష్కరించాలా? 2 కొడుకుల్ని వాడిని బహిష్కరించాలా? ముందు వాడిని ఎందుకు బహిష్కరించినారు? వాడు ఊర్లోకి వస్తే వాడిని పంచిప్పి కొడతాం. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా కేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. మీ వీధికి వచ్చా, మీ ఇంటికి వచ్చారని మీసం మెలేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు జేసీ కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే. 5 ఏళ్లు జేసీ ఫ్యామిలీని కట్టడి చేసిన పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యేగా మిగిలారు. దీంతో పెద్దారెడ్డి తాడిపత్రిలోకి అడుగు పెట్టడానికి వీల్లేదని పంతం పట్టింది జేసీ వర్గం. తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతించినా నియోజకవర్గానికి వెళ్ళలేకపోతున్నారు మాజీ ఎమ్మెల్యే. ఇప్పటికే ఆయన్ని పోలీసులు 3 సార్లు అడ్డుకున్నారు. ఈ సైన్యము నువ్వు ఎవరు ఏమి చేయలేరు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆ దేవుడు కూడా ఎవరిని కాపాడలేడు. నువ్వు కూడా జాగ్రత్తగా నువ్వు భవిష్యత్తు ఆలోచన చేసుకో. ఈ రోజు ఉండే భవిష్యత్తు రేపు ఉండదు. పెద్దారెడ్డి సొంత ఇల్లు తాడిపత్రిలోనే ఉంది. తన ఇంటికి వెళ్తానన్న పోలీసులు ఆయన అడ్డుకుంటున్నారు. ఇప్పటికే 7-8 సార్లు తాడిపత్రి టూర్ ను వాయిదా వేసుకున్న పెద్దారెడ్డి తనను చూసి జేసీ ప్రభాకర్ రెడ్డి భయపడుతున్నారంటున్నారు. తాను తాడిపత్రిలో అడుగు పెడితే అక్రమాలు సాగవని జేసీ కుటుంబం భయపడుతోందంటున్నారు కేతిరెడ్డి. జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమో అధినేత 1 నెల రోజులు తమను ఫ్రీగా వదిలేస్తే వైసీపీ సంగతి తేలుస్తామంటున్నారు. అనంత పక్కనే ఉన్న కడప జిల్లా వైపు చూస్తే అక్కడ ప్రొద్దుటూరులో పొద్దు పొడవడం ఆలస్యం, సవాళ్ల పర్వం నడుస్తోంది. రక్తం ఉడికిపోతోందంటున్నారు. కార్యకర్తల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమంటున్నారు. ప్రొద్దుటూరులో 2 నేతలది అదే మాట. ఎక్కడైనా గురువు గాని రాజకీయాల్లో కాదంటున్నారు అక్కడి మాజీ ఎమ్మెల్యే. టీడీపీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మధ్య రాజకీయం రోజుకి వేడెక్కుతోంది. వయస్సుని గౌరవిస్తామంటూనే ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మీద ఒంటికాలిపై లేస్తున్నారు రాచమల్లు. వైసీపీ నేతలపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే తన కామెంట్స్ వెనక్కి తీసుకోవాలంటున్నారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారంతో పెద్దాయన వరదరాజుల రెడ్డి అసహనంతో ఉన్నారు. తనపై ఆరోపణల్ని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేస్తున్నారు. మరి సంవత్సరమైందే ప్రొద్దుటూరులో మీ పార్టీ అధికారంలోకి వచ్చి నువ్వు ఎమ్మెల్యే అయ్యి, మరి మటకా జరుగుతుంది, క్రికెట్ జరుగుతుంది, జూదం జరుగుతుంది, గుట్కా అమ్ముతున్నారు, బెల్ట్ షాపులు ప్రారంభమైనాయి, ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. సిగ్గు లజ్జ ఉంటే ఒక్కటి రుజువు చేయరా. క్రికెట్ మట్కా బెట్టింగ్ ఆడేవాళ్ళు, పంచాయతీలు చేసి డబ్బులు తీసుకునే వాళ్ళు, బ్రాందీలో నీళ్లు కలిపే వాళ్ళందరూ కలిపి పెట్టిస్తారా మీరు? ఒక ఎంట్రుక కూడా మీకు లేరు మీరు ఎన్ని చేసినా కూడా. నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలోనూ రాజకీయం పోటెత్తుతోంది. నియోజకవర్గ అభివృద్ధిపై టీడీపీ ఎమ్మెల్యే, వైసీపీ మాజీ ఎమ్మెల్యే సై అంటే సై అంటున్నారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి విసిరిన సవాల్కు స్పందించారు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. ఈ ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి ఏంటో చూపిస్తే చర్చకు సిద్ధమన్నారు. అవినీతిలో 1 టైం ఎమ్మెల్యేగా టాప్ లో ఉంటారంటూ బుడ్డాని టార్గెట్ చేశారు చక్రపాణి రెడ్డి. చంద్రబాబు పిలిచి వార్నింగ్ ఇచ్చినా సిగ్గురాలేదంటూ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో దేనిపై అయినా సరే డిస్కషన్ కి రెడీ అంటున్నారు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా. నువ్వు చేతగాక ఏడ్చుకోలేక యా ఊరు కథ ఎందుకు చెప్తున్నావు? నువ్వు ఈ ఊరిది చెప్పాయా?
నేను ఛాలెంజ్ నీకేంగా ఎన్ని కోట్ల అయిందో లెక్కేసుకుని ఆడద్దు వేసుకొని మాట్లాడదాం. మీరు చేసే పని మేము చేస్తే నువ్వు రోడ్డు మీదకి వస్తావా? అసలు నోరుంది కదా అని ఇష్టం మాట్లాడితే ఏం గిడిచిపెట్టావమ్మా, నాలుగు దొరుకుతాయి, దాంట్లో కూడా ఏం మురాదు ఉండదు. పగల సెగల పల్నాడులో ఇప్పుడు పెద్దగా ఫ్యాక్షన్ లేదేమో గానీ పగలు పంతాలు మాత్రం ఎప్పుడు వైఫైలా నేతల చుట్టే ఉంటాయి. మీసాలు తిప్పడాలు, తొడలు కొట్టడాలు, గురజాల రాజకీయాల్లో జస్ట్ టీజర్లు మాత్రమే, లోపల ఒరిజినల్ అలాగే ఉంది అంటుంటారు నేతలు. మొన్నటిదాకా వైసీపీ ఎమ్మెల్యే, ఇప్పుడు మరోసారి టీడీపీ ఎమ్మెల్యే, మిగతావన్నీ సేమ్ టు సేమ్. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నుంచి భారీ మెజార్టీతో గెలిచారు ఎరపతినేని శ్రీనివాసరావు. పోలింగ్ కి ముందు తర్వాత కూడా ఉద్రిక్తతలు చెలరేగిన పల్నాడులో ఏడాది తర్వాత కూడా నేతలు అస్సలు తగ్గడం లేదు. కాస్త గ్యాప్ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సెల్ఫీ వీడియోలతో, పత్రికా ప్రకటనలతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ కార్యకర్తల్ని వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ సాధించిన ఘనత తనదే అని చెప్పుకుంటున్నారు కాసు మహేష్ రెడ్డి. మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మేము 4 సంవత్సరాల నుంచి శాంక్షన్ చేయించి 400-500 కోట్లతో నిర్మాణం చేపట్టాం. 90% హాస్పిటల్ పూర్తయింది, 70% కాలేజ్ పూర్తయింది. ఎన్నికలు పూర్తవగానే వైసీపీని ఉద్దేశించి హాట్ కామెంట్ చేశారు గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని. ఇకనైనా మారకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తూ పాత సీనునైతే బట్టలిప్పి నడి రోడ్డుపై కొట్టేవాడినంటూ ఎరపతినేని అప్పట్లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తను మారాను కాబట్టే అంతా బతికిపోతున్నారన్నారు. అప్పట్లో ఎరపతినేని మాటలకు కాసు గట్టి కౌంటర్ ఇచ్చారు. మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి పేర్ని నాని మధ్య విమర్శలతో పోర్టు సాక్షిగా రాజకీయం పోటెత్తుతోంది. సివిల్ సప్లైస్ కేసులో తన కుటుంబాన్ని ఉద్దేశపూర్వకంగా ఇరికించారంటున్న వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని తన పరిస్థితి పగవాడికి కూడా రాకూడదంటున్నారు. తన భార్యని కూడా పోలీసులు వేధించారంటున్న పేర్ని నాని మీ టైం నడుస్తోంది, నడవనివ్వండి అంటున్నారు. తమకు కూడా ఓ రోజు వస్తుందని, అప్పుడు ఇంతకింత అనుభవిస్తారని హెచ్చరికలు చేస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానులే అంటున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. వైసీపీ హయాంలో తనను అకారణంగా జైలు పాలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్న ఆయన చేసిన తప్పులకు పేర్ని నాని మూల్యం చెల్లించక తప్పదంటున్నారు. కేసులకు భయపడి మతి భ్రమించి పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని మాజీ మంత్రికి కౌంటర్ ఇస్తున్నారు మంత్రి కొల్లు. నకిలీళ్ల పట్టాలపై విచారణలోపే ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించడం భుజాలు తడుముకోవడమే అంటున్నారు మంత్రి. దీంతో మచిలీపట్నం రాజకీయం ఎన్నికలైపోయాక కూడా డైలీ హాట్ టాపిక్ గానే ఉంటుంది. భార్యను తీసుకుని దాక్కుంటూ రోజుకు లేదా 2 రోజులకు ఒక ఇంట్లోనో ఒక చోట్లోనో ఉంటూ 15 రోజులు తిరగటం అనేది నిజంగా ఆ రోజే నేను మానసికంగా చచ్చిపోవాలి, రాజకీయంలోంచి మానేయాలి. ఎలక్షన్లో నీ కొడుకుని గెలిపించుకోవాలని, నీ కొడుకుని అందరం ఎక్కించుకోవాలని నువ్వు పడరాని పాటలు పడి చెయ్యరాని తప్పులు చేసి పారిపోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా అయితే ఇచ్చిపుచ్చుకున్నట్లే ఉంటుంది గోదావరి జిల్లా రాజకీయం. కానీ ఎన్నికలయ్యాక పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మాత్రం బస్తీ మీద సవాలంటున్నారు నేతలిద్దరు. తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ప్రతి దాంట్లో ఎమ్మెల్యేకు కమిషన్ ముట్టాల్సిందే అని సంచలన ఆరోపణలు చేశారు. ఇంట్లోని హోమ్ మినిస్టరే కలెక్షన్ కింగ్ అంటూ కారుమూరి చేసిన ఆరోపణలు తణుకు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఆర్కే ట్యాక్స్ అంటూ టీడీపీ ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలకు దిగారు మాజీ మంత్రి. కారుమూరి ఆరోపణలకు అధికార పార్టీ ఎమ్మెల్యే నుంచి అంతకంటే స్ట్రాంగ్ కౌంటర్ పడింది. నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ బ్లాంక్ లెటర్ హెడ్ పై సంతకం చేశారు తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ. గంజాయికి నిలయం తణుకు, బెట్టింగ్స్ కి నిలయం తణుకు, పర్సెంటేజ్కి నిలయం తణుకు, ఆర్కే ట్యాక్స్ ఎక్కడికి వెళ్ళినా ఆర్కే ట్యాక్స్ దోచుకో, దాచుకో, దొబ్బుకో. ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వేదైతే ఆరోపణలు చేస్తున్నావో ఆరోపణలు నిరూపించు, బ్లాంక్ పేపర్ మీద రాజీనామా చేసేస్తాను. తునప్రాయంగా ఎమ్మెల్యే పదవిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఉత్తరాంధ్ర వెనకబడిపోతే ఎట్టా అనుకున్నారో ఏమో, ఇక్కడి పాలిటిక్స్ ని డీప్ ఫ్రై చేస్తున్నారు పలాస నేతలు. ఎన్నికల ముందు నుంచి అప్పలరాజు, గౌతు శిరీష మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. ఎన్నికల తర్వాత అయినా తెల్ల జెండాలు చూపిస్తారనుకుంటే డోసు ఇంకాస్త పెంచేశారు ఇద్దరు. పలాసకు గౌతు కుటుంబం ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి సీదిరి. లిక్కర్ బాటిల్ కి ఇంత అని వసూలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు. టైము డేటు చెప్తే అక్రమాలు, అభివృద్ధిపై చర్చకు సిద్ధమంటున్నారు సీదిరి. అప్పలరాజు ఓడించిన శిరీష కూడా అటువైపు నుంచి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. తప్పు చేశామని నిరూపిస్తే రాజకీయాల నుంచి గౌతు కుటుంబమే తప్పుకుంటుందంటున్నారు. ఆరోపణల్ని నిరూపించలేకపోతే మాత్రం సీదిరి గుండు కొట్టించుకొని తన ఇంటి ముందు చెప్పుతో కొట్టుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 5 ఏళ్లలో అప్పలరాజు అక్రమాలు చెప్పుకుంటే తరిగిపోవంటున్నారు పలాస ఎమ్మెల్యే. ఒక ఎమ్మెల్యే నీ బాగోతు మాకు తెలియదట, ఇన్ని వేల కోట్లు ఎలాగొచ్చే తెలీదా?
నీలా మేమేమి ప్రభుత్వాల దగ్గర దేపురించేసి 100 ఎకరాలు తీసేసుకొని వ్యాపారాలు చేసుకొని డబ్బులు సంపాదించలేదమ్మా. నా కుటుంబ సభ్యులు కానీ నేను కానీ ఎవరు తప్పు చేశారని మీరు నిరూపించిన రోజు రాజకీయాల నుండి శాశ్వతంగా నాతో పాటు గౌతు కుటుంబం కూడా తప్పుకుంటుంది. నిరూపించలేకపోతే అప్పలరాజుని ఒకటే అడుగుతున్నానండి, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీసుకోమనండి. గుండు కొట్టించుకొని నా ఇంటి ముందు చెప్పుతో కొట్టుకొని నాకు క్షమాపణ చెప్పమని కోరుకుంటున్నాను. అంతేగాని ఆయనేమి నేను రాజకీయాలు వదలమనట్లే, ఎందుకంటే అది ఎలాగో వదలదు కాబట్టి. పార్టీల మధ్య వైరం కాదు ఇది, కేవలం రాజకీయ పంతాలే అనుకుంటే అన్ని చోట్ల ఉండాలిగా. కానీ రాజకీయాల్ని మించి కొన్ని చోట్ల వ్యక్తిగత వైరం పెరుగుతోంది. పరస్పరం తిట్టదండకాలకు దిగుతున్నారు. కొన్ని చోట్ల అయితే కేసులు పెట్టుకునేదాకా వెళ్తోంది నాయకుల మధ్య పంతం. ఓవైపు అభివృద్ధి సవాళ్లు, మరోవైపు అవినీతి ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో అటెన్షన్ తీసుకొస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయాలు ఒక్కోసారి ఇవి సొంత పార్టీ నేతల్ని కూడా ఇరుకుని పెడుతున్నాయి.